ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో సార్ ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు. సో మీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వినుకొండలో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఆ హత్యకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావటం, వారి ఎమ్మెల్యేలతోటి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడికి వచ్చి దాన్ని ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అయితే కూటమి నేతలు అదేవిధంగా సాక్షాత్ నాగబాబు గారు అంటూ ఉన్నారు. ఏదైతే వ్యక్తిగత కక్షలు ఏదైతే వ్యక్తిగత కక్షల్ని రాజకీయ పార్టీలకు పులిమి లబ్ధి పొందాలని చెప్పేసి జగన్ గారు చూస్తున్నారు. సో మొత్తానికి ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా గడ్డు కాలం తప్పదంటూ కృష్ణాని గారు అంటా ఉన్నారు. ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకును, అలానే పెద్దలు ఆంజనేయులు గారికి, అట్లనే సాగర్ గారికి, వ్యూవర్స్ అందరు కూడా. సార్ మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. రామాంజలి గారు అన్నట్టుగా, కృష్ణాంజలి గారు అన్నట్టుగా ఈ 35 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ దాడులు చేస్తుందనే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నదని. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కొంచెం కూడా యాక్సెప్ట్ చేయట్లా కృష్ణాంజలి గారి మాట. ఎందుకంటే ఒకసారి మీరు ఈ 35 రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒకసారి వాటికి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. ఈ 35 రోజులు కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వైఎస్ఆర్ పార్టీ అయితే ఉందో ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చేతుల్లో మా వాళ్ళు దెబ్బలు తిన్నారు తప్పితే, మళ్ళా చెప్తున్నాను, ఒకసారి కృష్ణాంజలి గారు డే టు డే ఇన్ఫర్మేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది, అనుకో అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకసారి తెప్పించుకోండి సార్. మళ్ళా ఇంకోసారి మీతో నేను మాట్లాడతాను. ఈ 35 days లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే కొట్టారు తప్పితే, 1-2 సార్లు చంపారు కూడా తప్పితే, ఎక్కడా కూడా అధికారం వచ్చింది కదని చెప్పేసి ఈ కూటమి నుంచి ఎక్కడా కూడా దాడి జరగలేదండి. ఇది వాస్తవం. ఇది ఒకసారి కృష్ణాంజలి కూడా గమనించాలి. ఎందుకంటే జర్నలిజం సైడ్ ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం జనం కూడా కృష్ణాంజలి గారు చెప్పిన నిజమే అనుకుంటారు. మళ్ళా చెప్తున్నాను కృష్ణాంజలి గారు, ఒకసారి మీరు ఎగ్జామ్ చేయండి. ఒకసారి మీరు కూడా మీ పాత్రికేయుల ద్వారా మీరు చెప్పించుకోండి. ఈ 35 రోజుల్లో, మళ్ళా చెప్తున్నా, ఈ 35 రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్లే మా వాళ్ళని కొట్టారు తప్పితే, ఇవాళ కూడా చూడండి, ఇవాళ పొద్దున అక్కడ చూశాను అనంతపురంలో మామిడి తోట కూడా నరికారు. తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళ తోటని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మామిడి తోటను నరికారు. ఇంకా సంస్కృతి ఇంకా ఉంది వాళ్ళలో. ఎక్కడా కూడా మా వాళ్ళు ఎక్కడా కూడా ఎవరిని కొట్టలే, ఈ రోజు వరకు కొట్ట. నేను దాని మీద గుండెల మీద చేసుకుని చెప్తాను. ఎందుకంటే బిగినింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పొరపాటున మీరు అధికారం ఉంది కదని చెప్పేసి వాళ్ళ మీద చేస్తే మాకు తెలిస్తే మిమ్మల్ని కూడా వదులుకుంటాము. ఈ సందర్భంగా మీరు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కాబట్టి ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తాను. బహుశా మీ దృష్టికి వచ్చిందో రాలేదో వెంకటేశ్వర గారు. పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య పాలేటి కృష్ణవేణి గతంలో లోకేష్ గారిని పెద్ద ఎత్తున వారు విమర్శించారు. వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు చేసినటువంటి మాట వాస్తవం. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిందో ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందు ఇదే పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేత క్షమాపణలు చెప్పించుకొని అన్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆయన ఏడుస్తా దండం పెడతా క్షమాపణ చెప్పాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. లోకేష్ గారి ఫ్లెక్సీ కూడా పట్టుకొని లోకేష్ అని క్షమాపణ చెప్పని చెప్పేసి ఆ వీడియో నా దగ్గర ఉంది, మీకు తర్వాత నేను పంపిస్తాను. ఆయన చిట్టింది కూడా పెట్టండి ఒకసారి. అవి కూడా అంటే వాళ్ళు ఏ రకంగా చిట్టారో ఆ చిట్టిని కూడా ఇప్పుడు దాన్ని కూడా రాజకీయంగా మీరు పొలించారు, మేమేం చేయలేం కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకసారి ఒక బలం ఉండొచ్చాము. ఇప్పుడు అధికారం ఉందా కదా, ఆ రోజులు కూడా ఎన్నుంటారు నాకు తెలిసి. మీరు చెప్పే విషయం మీద ఆ రోజులు కూడా పోయారు. ఆ రోజులు పోతే మళ్ళీ ఇదే బ్యాచ్ ని పోలీసులతో పెట్టి కొట్టించారు. అవన్నీ నేను అంటే ఇప్పుడు ఇందాక రాంబాబు గారు చెప్పినప్పుడు కృష్ణాంజలి గారు అన్నా మీరు వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది అన్నారు. మేము చెప్తున్నాం వాళ్ళు చేశారని చెప్పి మేము చెయ్యం. వాళ్ళు ఏదో పని చేస్తే మేమే చేస్తామండి. మాకు రాంబాబు గారు అదే హెచ్చరించారు, మేము చేసాం కాబట్టి మా 11 వచ్చినాయి, మరి మీరు కూడా మేము చేసినట్టు చేస్తారని. అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తున్నదే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కృష్ణాంజలి గారు ఎట్లా అన్నారు, అసలు మాకు విజ్ఞత ఉందా? మా రాజకీయ పార్టీలు అండి మాకు ప్రజాస్వామ్యం అంటే తెలుసండి. మాకు అది రాజకీయ పార్టీ కదా, వాళ్ళకి ప్రజాస్వామ్యం తెలియదు. వాళ్ళకి మాకు కంపేర్ చేస్తారా మీరు? మేము పూర్తిగా మా పార్టీలన్నీ కూడా రాజకీయ నాయకులతో నిండించి మేము ప్రజలకు సేవ చేద్దామని వచ్చాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటో మాకు తెలుసు.
రాజకీయంలో ప్రతిపక్ష పాత్ర అంటే తెలుసు, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండదు తెలుసు మాకు. ఆ ఏమి తెలియని వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎట్లా పక్కన వాళ్ళకి అధికారం వచ్చింది అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా చేస్తారో యావత్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, పక్కనున్న రాష్ట్రాలకు కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. మేము చెప్పవసలా, కానీ ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, మీరు చెప్పిన కోడ్ చేసిన దాన్ని ఆ రోజునే వెళ్ళారు, ఆ రోజునే లోకేష్ గారిని వ్యక్తిగతంగా అన్న రోజునే వెళ్ళారు. వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పండి మీరు. నేను మళ్ళా చెప్తున్నా, అసలు ఇది ఇద్దరు తన్నుకున్నారండి వాళ్ళ. మన అసలు ఇవాళ జరిగిన ఇష్యూలోకి వద్దాం. ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోండి, ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి కొట్టాడు, చంపాడు. రాజకీయంగా జరిగేటటువంటి హత్యలు కానీ రాజకీయ గొడవలు కానీ ఒక్కడొక్కడు పోతారండి. ఒక్కడొక్కడు వెళ్ళి రాజకీయ హత్య అంటారా? అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి గాదే గారు. మనం వారిద్దరూ కూడా వినుకొండలో గొడవ పడ్డ వాళ్ళిద్దరూ కూడా ఎవరు ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తులు కాదు. నేను చెప్తా ఒక్క నిమిషం నాకు టైం ఉండదు. రాజకీయ కక్షలు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి ఒకటి మీద తింటానో, లేదంటే ఒక ఇంటి మీద దుమ్మి చేస్తానో, ఒక షాపును పగల కొడితేనో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోతే అదంతా రాజకీయ కక్షలో మీరు ఆపాదించవచ్చు. ఇక్కడ నిన్నటి వరకు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అంటే చచ్చిపోయిన తర్వాత ఇవాళ కూడా వైఎస్ఆర్ పార్టీ అనుకోండి, చంపిన వ్యక్తి నిన్నటి రోజులు కూడా ఆయన వైఎస్ఆర్ పార్టీనే కదా. అవును, జస్ట్ ఎలక్షన్ ముందేదో వచ్చి రైట్, మీ వాయిస్ మీట్లో పడింది. ఓకే, ఇటువంటి గొడవల వల్ల తెలుగుదేశం పార్టీ చేరాడు అని అంటున్నారు. సరే చేరాడు, కండవ కప్పుకున్నాడు, ఇదంతా కూడా ఒక నెల లోపే కదా అయింది. వాళ్ళిద్దరూ తన్నుకుంటే రోడ్డు మీద, నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, ఛాన్స్ ఆ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎవడు అడ్వాన్స్ అయితే వాడు ఇప్పుడు వస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ వీడి దగ్గర కత్తిలాక్కుని వీడి నరికే ఛాన్స్ కూడా ఉంది కదా. అక్కడ ఇద్దరే కదా, వాడు బలవంతులు అనుకోండి, వాడికి అవకాశం వస్తే వీడి దగ్గర కత్తిలాక్కుని వీడిని చంపచ్చు వాడు. కానీ రాజకీయ కక్షలు అట్లా వెళ్ళరండి. రాజకీయంగా హత్య చేస్తే అట్టబారు ఒక గ్రూప్ వెళ్తారు, వాడిని ఖచ్చితంగా చంపాలనే ఉద్దేశం వెళ్తారు, చంపుతారు. అది రాజకీయం అంటే. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పరసంల గొడవల్లో వాడు ఏదో చేస్తే దాన్ని తీసుకొచ్చి మీరు వెంటనే పార్టీ వాడు ఈడు పార్టీ వాడు, అక్కడ ఏదో కేక్ తినిపించాడు, అక్కడ ఏదో బర్త్డే చేశాడు, ఇవే మాట్లాడాల్సింది. రెండు పార్టీలో ఉన్నంత మాత్రం వ్యక్తిగత గొడవలు కూడా పార్టీ కాపాది చేస్తాదాన్ని రైట్ అవుతుందా? అంటే శవరాజకీయాలు చేస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మొదలు పెట్టారంటారా మీరు? మొదలు పెట్టమంటే ఆయన తెలిసిందే అది కదా. రాజకీయ పార్టీ అయితే కదా వాళ్ళు రాజకీయంగా ఉంటారు. నేను చెప్తుంది అదే, రాజకీయ పార్టీ రాజకీయంగా ఉంటారు వాళ్ళు. ఇది ఇంకోటి కూడా చెప్తాను బ్రహ్మణ్యుడు. చూడండి, ఆయన నిన్న 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరాడు. వెళ్తాం దేనికండి? దేనికి వెళ్తున్నాం మనం? ఉత్సవం చేసుకుంటా వెళ్తున్నాం మన చైతక్లాడతాకి పరామర్శకి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారండి? పరామర్శకి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారు? మరి బాధతో వెళ్తాడు, హంగు ఆర్భాటం లేకుండా వెళ్తాడు. ఎట్లా మరి ఇది చేసిందంటే నిన్న తాడేపల్లిలో బయలుదేరంగానే ఒక బ్యాచ్ టోల్గేట్ దగ్గర ఒక బ్యాచ్ కూర్చొని ఆయనకి స్వాగతం చెప్తారు. అక్కడి నుంచి మళ్ళీ మా గుంటూరు దగ్గరికి రాగానే అంటే అక్కడి నుంచి అక్కడ ఒక 10 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు ఒక బ్యాచ్, ఇంకొక 10 కిలోమీటర్లు ఒక రైట్, ఏడుకోరు 10 కిలోమీటర్లు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇంకో బ్యాచ్. అంటే బ్యాచ్లుగా నువ్వు ఓటు షో చేసావా? ఏంటి మీరు చేసిందంటే పరామర్శకి వినుకొండ పోవటానికి ఇక్కడ నుంచి 1.5 గంటలు వెళ్ళాల్సింది నువ్వు. 1.5 గంటలు వెళ్ళాల్సినటువంటి జర్నీ నువ్వు 7.5 గంటలు నువ్వు తానుసారంగా రోడ్డు అంటే తిరిగి ఎట్టించడం వెళ్ళారు. ఎట్టించడం ఉంటుంది. గుంటూరు వచ్చిన తర్వాత ఒక రోడ్డు నరసరాపేట మీద వెళ్ళొచ్చు, లేదంటే చిలకలూరుపేట నుంచి మనం ఏదో కొండ మీద వెళ్ళిపోవచ్చు. సో రాజకీయంగా వాడుకున్నారంటారు, రాజకీయాల అద్దె కోసం ఆ కార్యకర్త హత్యను వాడుకున్నారంటారు, ఆ కార్యకర్త మరణాన్ని వాడుకున్నారంటారు. సార్ అది కాదు బ్రహ్మనాయుడు గారు, నువ్వు పరామర్శించి సచివాలయం ఇంటికి వెళ్తాంటే నీకు పూజలటువంటి క్రాకర్స్ కాల్సినటువంటి నీకు కొబ్బరికాయలు కొట్టటువంటి ఏమంటారు పోలీసులు మేము ఆపేమంటారు. ఇప్పుడు ఒక నిమిషం టైం ఉండదు, మన టైం ఉండదు. పోలీసులు ఆపారంటారు. పోలీసులు ఆపితే తాడేపల్లి బయటకు వస్తాడేనా? పోలీసులు కనుక ఆపితే తాడేపల్లి బయటకు వస్తాడా? వీళ్ళు ఇష్టాసారంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించి రోడ్లు ఆపేసి, అదే ముఖ్యమంత్రి గారు కూడా క్లీన్ గా చెప్పండి, నేను వచ్చినప్పుడు అక్కడ ట్రాఫిక్ చెప్పొద్దని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ చెప్పచ్చాడు, ట్రాఫిక్ ఆపకుండా వెళ్తాడా? దీనికోసం ట్రాఫిక్ ఆపారు. అంటే మేము ఈయన గౌరవిస్తున్నామా, అణిచివేస్తున్నామా? అణిచివేయాలనుకుంటుంది వెళ్తాడేనా? అంతే కదా. అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాను మాకు వేస్తావా? మరి వినుకొండ పోయిన తర్వాత వీళ్ళు చేసిందంటే వినుకొండ చేసిందంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఫ్లెక్సీలు ఉంటే మొత్తం చూస్తారా?
ఇష్టానుసారంగా తిరిగి రౌడీ చేస్తారా అచ్చా వీళ్ళు చేసిందేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడేది నాగరాజు మాటలు ఈరోజు ఏదో చెప్తాడు అమరరాంబాబు ఆయనే చట్టం చేసినట్టుగా ఆయనకే మొత్తం అసలు ఏంటో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంతో ఆయన చేసినట్టుగా మాట్లాడతాడు దాకా డిబేట్లు ఉంటే కదా మాట్లాడేవాడు ఫోన్ లో మాట్లాడి పంపించేస్తాడు ఏం మాట్లాడతాడైనా రాజకీయ హత్య అంటే మీరు ఇందాక కోట్ చేస్తారు చూడండి మీరు ఇందాక చెప్పారు చూడండి రాజకీయ హత్య అంటే మీరు ఇందాక చెప్పారు చంద్రయ్యది మాచర్లో జరిగినటువంటి చంద్రయ్య రాజకీయ హత్య ఒక గ్రూప్ వెళ్ళారు ఒక్కటే పట్టుకున్నారు గొంతు ఖర్చులు పెట్టి మీరు చెప్పారు ఇందాక అవును జై జగన్ జై జగన్ అన్నారు ఆయన అనలేదు రాజకీయ హత్య ఒక బ్యాచ్ వచ్చి ఉమా మీద వెంకట మీద దాడి చేశారా అదే రాజకీయ అవును గాదే గారు మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి విద్యాసాగర్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రైట్ విద్యాసాగర్